ఎందుకనగా మనము కూడా మునుపు ఎట్లా ఉన్నాం చెప్పండి? అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమయ్యుండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని అంటున్నాడు. దిస్ వాజ్ అవర్ పాస్ట్. పౌలు కూడా అంటాడు, పూర్వము ఎట్లా ఉన్నాడంటే పౌలు గారి సాక్ష్యం ఏంటి? పూర్వము హింసకుడు, హానికరుడు, దూషకుడు. మన కూడా పూర్వం స్థితి ఏంటి? మనకు కూడా ఉంది పాస్ట్. మనం ఎవరం మంచులం కాదు. నేను కూడా దేవుని సేవకుల కుటుంబంలో పుట్టినా కూడా నేను మంచోడిని కాదు. నా పాస్ట్ కూడా మంచిది కాదు కదా. పౌలు అంటాడు, పాపులలో ప్రధాన పాపినైన నాకు అంటాడు. ఎవరైనా యేసు ప్రభు శిలువ దగ్గరికి వస్తే వాళ్ళకి అట్లాగే కనబడతారు కదా. ప్రధాన పాపులుగా వాళ్ళకి అనిపిస్తుంది. వెన్ యు కమ్ బిఫోర్ ద క్రాస్, యేసు ప్రభు శిలువ ముందు నిలబడినప్పుడు నువ్వెంత పాపివో, నువ్వెంత భయంకరమైన వ్యక్తివో నీకు అర్థమవుతుంది కదా. నేను పర్వాలేదులే అనుకుంటున్నావంటే ఇంకా నేను దేవుని శిలువ దగ్గరికి రాలేదు. మనము కూడా మునుపు, దట్ వాజ్ అవర్ పాస్ట్, నౌ యు ఆర్ నాట్ కంటిన్యూయింగ్ ద సేమ్. నీవు దాంట్లో కొనసాగట్లేదు. మునుపు అవివేకులమును. అవివేకులమును అంటే అర్థం ఏంటంటే ఇగ్నోరెంట్ ఆఫ్ ట్రూత్. దేవుని గురించి తెలియదు, దేవుని వాక్యాలు తెలియదు, దేవుని వాగ్దానాలు తెలియదు, దేవుని ప్రేమ తెలియదు, సత్యము తెలియదు. అవివేకులుగా ఉన్నాం. తెలియక చేశాం అంటాడు. తెలియక చేశాం, అవివేకులు. రెండవది అవిధేయులను. మనలో స్వభావ సిద్ధంగా ఉండే స్వభావం ఏంటంటే అవిధేయత. ఇది చెయ్యి అంటే ఎందుకు చేయాలి అంటాం, వెళ్ళు అంటే ఎందుకు వెళ్ళాలి అంటాం. స్వభావ సిద్ధంగా అవిధేయత కదా. అవిధేయత మనలో ఉండింది. పూర్వము మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు అంటాడు. ఇది మన పాస్ట్. Nobody can boast about their past. కొంతమంది సాక్ష్యాలు చెప్పేటప్పుడు గత జీవితము చాలా వైభవంగా ఉన్నట్టు చెప్తారు. యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత అండి నేను అన్నీ మానేశానని ఆపేస్తారు. నేను తాగుబోతుగా ఉన్నాను, నేను వ్యభిచారిగా ఉన్నాను, నేను దొంగగా ఉన్నానని మంచి డిస్క్రిప్షన్ ఇస్తారు. చాలా పెద్దగా చెప్తారు. అదంతా ఆ స్టోరీ అంతా బాగా చెప్తారు. యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత అవన్నీ మానేశానని వచ్చి కూర్చుంటారు అంతే. అదొక గొప్ప సాక్ష్యంగా చెప్తారు. నో, దాని గురించి మనం సిగ్గుపడుతున్నాం కదా. అది భయంకరమైన జీవితాన్ని జీవించాము. కానీ ఇప్పుడు ప్రభువులోనికి వచ్చిన తర్వాత మేము వెలుగులోనికి వచ్చాము. ఇప్పుడు సత్యం ఏంటో మేము తెలుసుకున్నాం అని సాక్ష్యం చెప్పాలి. దుష్టత్వమందును అసూయందును కాలము గడుపుచు, దుష్టత్వములో ఉన్నాం, అసూయలో కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. ఒకడంటే ఒకడికి ఇష్టం లేకుండా ఉన్నాం, పడదు. కానీ సిలువ దగ్గర మనం సమాధానం స్థితిలోనికి వచ్చాం. ఈ సిలువ దగ్గర మనము మిత్రులమయం. సిలువ దగ్గర ఒక కుటుంబముగా మార్చబడ్డాం.